6 నెలల్లో ఎలాగో విడిపోతాం. అప్పటి వరకు స్నేహితుల్లా కలిసుండడం నాకే అభ్యంతరం లేదు. అలాగే కలిసుందాం. ఒకప్పుడు ఇది నా కల, ఈ క్షణం ఇది నిజమైనా ఇది కరిగిపోయే కలే కదా అని గుర్తొచ్చి నేను నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, టకీలా మహు అకేలా రావే ఓ పిల్ల మే మజను తు లైలా హమ్ తుమ్ ఇవాళ సంథింగ్ అనేలా రం పంచుకోలా ప్రపంచం వినేలా. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. ఏం డార్లింగ్, ఈ రోజు మనవడు గారి అలారం మోగలేదు? నేను అదే చూస్తున్నాను. అలవాటు మారిందా, అమ్మాయి మార్చిందా? ఏ అలవాటు మారినా వాడికి అలవాటు మారదే. మరి అలారం మోగాలి, హీరో గారు వెరైటీగా నిద్ర లేవాలి. అదేం జరగలేదు కదా. భయపడ్డారు కదా? ఏంటలా చూస్తున్నారు? రోజు సినిమాటిక్ గా ఉండడం మీకు ఇష్టం కదా, అందుకే ఇలా చేశాను. ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయ్యాం కదా. ఎలా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్? వాడికి ఎలా ఉందో గాని మాకు మాత్రం చాలా కొత్తగా ఉందమ్మా. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? వయసు అయిపోయింది కదా. రోజు ఇలా ఏదో వేషం వేసి భయపెట్టడం, మేం భయపడినట్లు నటించడం అలవాటైపోయిందమ్మా. వీడి సంతోషం కోసం నటించడం మేము నేర్చుకున్నాం. మన వాళ్ళ సంతోషం కోసం నటించడం తప్పేంటమ్మా? మొత్తానికి ఈ రోజు వీడికి ఇష్టమైనట్లే వెరైటీగా తెల్లారిందమ్మా. సరే సరే, త్వరగా రెడీ అయ్యారా, వెళ్ళి మంచి టిఫిన్ చేసి తీసుకొస్తాను. వద్దు బామ్మ, రోజు మీరే కదా చేసి పెడుతున్నారు. ఈ రోజు నా చేతో నేను టిఫిన్ చేసి పెడతాను. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఆ పని ముందే చేయమ్మా. మీ బామ్మ చేసిన వంట తిని తిని ఉక్కు లాంటి ఒళ్ళు తుక్కైపోయింది. తుక్కైపోయిందా? తుక్కు ఈ వాసన చూస్తుంటే కడుపంతా నిండిపోయిందమ్మా. నిండిందా? అయితే లేవండి. మీ బామ్మకి కుళ్ళు. ఆగరా, రోజు ఇలాగే తింటున్నావా? అప్పుడప్పుడు స్పూన్తో కూడా తింటాను తాతయ్య. ముఖం పగులుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా తినాలి? డార్లింగ్, మన పెళ్ళైన కొత్తలో నేను ఎలా తినేవాణ్ణి? ఎలాగంటే ఇలా. సత్య, ఇలా తినాలి. రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు?
ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ తాతయ్య. సావిత్రి కనీసం దగ్గరుండి వడ్డిస్తోంది. చాలా మంది పని వాళ్లతో పార్సిల్ తెప్పించుకోమని వెళ్ళిపోతున్నారు. రే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. తాతయ్య, ప్లాటినం వచ్చాక గోల్డ్ కూడా ఓల్డ్ అయిపోయింది. వదిలేసే తాతయ్య. రే, ఒక్కసారి భార్య చేత్తో తిని చూడరా. అమృతం అంటే ఏంటో అర్థం అవుతుంది నీకు. సావిత్రి, వీడిలాగే అంటాడు గాని నువ్వు తినిపించమ్మా. బామ్మా, తన్నెందుకు ఇబ్బంది పెడతావు? భర్తకి భార్య తినిపించడంలో ఇబ్బంది ఏముందిరా? నువ్వు తినిపించు. తినిపించమ్మా. బాగోదులే తాతయ్య. ఏంటి బాగోదు? ఎందుకు? మా ముందు తినిపించుకోవడమా? అయితే మేము కళ్ళు మూసుకుంటాంలే. కళ్ళు మూసుకోండి. ఎరా, తిన్నారా? ఏంటి ఇంకా పెట్టలేదా? సావిత్రి, తీసుకో. ఆ ఇడ్లీ తీసుకోమ్మా. తీసుకోమ్మా. తీసుకో. ఆ చట్నీలో నంచు. బామ్మా, నువ్వు మాట్లాడకు. అటు తిరుగు, అటు తిరుగు. నోరు తెరు. నువ్వు తీ. నోరు తెరు. నువ్వు పెట్టమ్మా. ప్రేమే సంతోషం, ప్రేమే ఉల్లాసం, నిండుగా ఈ నిమిషం పరవశమే. అందని ఆకాశం, ఆమని మాసం, అందేనే నా కోసమే. అది ఇన్ని రోజులు నువ్వే తిన్నావుగా. ఈ రోజు నీ భార్య తినిపిస్తే ఎలా ఉందిరా? ఇంకా ప్రతి ముద్ద ఇలాగే తింటాడు. మధ్యలో మనం ఎందుకు ఇక్కడ? పదా. పదండి పదండి. ఒరేయ్, ఎంజాయ్. పదండి పదండి. హాయ్ సుమా. హాయ్. నీ డ్రెస్ అద్దరింది. థ్యాంక్ యూ. డైలీ ఇలాగే మెయింటైన్ చేయి. అతి త్వరలో జాబ్ రిజైన్ చేసేస్తావు. ఎందుకు? ఎందుకంటే ఎవడో ఒకడు వెంటపడి నీకు వైఫ్ పోస్ట్ ఇస్తాడు కదా. యూ సిల్లీ. బాయ్ రా, బాయ్, ఉంటా. హే సాగర్, ఏంటి రోజు రోజుకి ఇలా చిక్కిపోతున్నావు? రేపటి నుంచి ఒక పని చెయ్యి. 4 రోజులు ఫుడ్ మానేసి ఓన్లీ పిజ్జాలు బర్గర్లు తిను. ఎందుకు? పుల్లలా ఉన్న శరీరం పూరిలా తయారవుతుంది. నిజమా? నాకు కూడా తెలీదురా. ట్రై చెయ్యి. రిజల్ట్ బాగుంటే నిన్ను చూసి అందరూ ఫాలో అయిపోతారు. ఓకే ఓకే, గుడ్ లక్. బాయ్. హాయ్ రా. హాయ్. ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇద్దరు అడ్జస్ట్ అయిపోయి ఒక అండర్స్టాండింగ్ వచ్చారా? రేయ్, జీవితం చాలా చిన్నది. ఉన్న దానిలోనే ఎంజాయ్ చేయాలి. ఈరోజు ఆఫీసులో పెద్ద వర్క్ ఏం లేదు. సినిమాకి వెళ్తే? వెళ్తాయంట్రా, హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్ళటమే. ఉండు, టికెట్స్ బుక్ చేస్తాను. నీకు సావిత్రికేగా. ఏరా, సంతోషాన్ని కూడా నటిస్తున్నావా? నటించడమే కదరా మిగిలింది. రేపటి నుంచి అంతా నటనే. అందరి దగ్గర నటనే. సినిమాని అంతగా ప్రేమించినందుకు
నా జీవితమే సినిమా కథ అయిపోయిందిరా. నా సినిమా హీరోయిన్ కోసం విలన్ని పడగొట్టే హీరో సినిమా కాదురా. హీరోయిన్ కోసం జీవితాన్ని త్యాగం చేసే హీరో సినిమా. కొంచెం బాధగా ఉన్నా 10 మందికి 10 కాలాలు గుర్తుండే సినిమా. మగమాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష. అబ్బా రోజు ఏంటండి ఈ గోల? గోల కాదు డార్లింగ్, నాకు అన్నం పెట్టిన అమ్మ. చివరిదాకా ఈ అమ్మ ఒడిలో ఇలాగే ఉండిపోతా. ఆ? ఆ? ఏంటి ఇలా బిగిసిపోయారు? ఇది కూడా డాన్స్ లో భాగమేనా? ఇది డాన్స్ కాదే, నరం పట్టేసింది. అబ్బా. అయ్యో, నరం పట్టుకోవడం ఏమిటండి? అయ్యో, ఇప్పుడు ఎలాగండి? ఏ డాక్టర్కి ఫోన్ చేయాలి? ఏం కట్టాలి? అబ్బా, అయ్యయ్యో, చిన్న దెబ్బ తగిలితేనే పసిపిల్లాళ్ళ అల్లాడిపోతారే. ఇప్పుడేం చేయను? ఈ ఫోన్ బుక్ బామ్మా, ఏమైంది? ఏమైందంటమ్మా? మీ తాతయ్యకి నడుము పట్టుకుందంట. చూడు ఎలా బిగుసుకుపోయారో. ఏం తాతయ్య, నరం పట్టుకుందా? ఎక్కడ? నడుం దగ్గరమ్మా. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలితే ఇక్కడ నొప్పి పుట్టాలి. ఇక్కడ నరం పట్టింది అంటే ఇక్కడ ఏదైనా తగిలిందా? అసలే నరం ఇక్కడ నుంచి మొదలై ఇలా వచ్చి ఇక్కడ మెలిక తిరిగి ఇలా వచ్చి ఇక్కడ కలవాలే. సరోజ, నొప్పి పోయింది. సావిత్రి, నొప్పి పోయింది. ఇట్స్ గాన్. ఏం చేసావమ్మా? మంత్రం వేసినట్టు నొప్పిని మాయం చేసావు. ఇందులో మంత్రమేం లేదు బామ్మా, మాటలతో మాయ చేశానంతే. ఏం చేసినా పోయిన ప్రాణం తిరిగొచ్చేలా చేసావు. ఆయనలా బాధపడుతుంటే ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనమ్మా. అయ్యో, ఇదేంటి బామ్మా, ఇంత చిన్న విషయానికి ఇలా పొగిడేస్తున్నారు? అదే మా ఇంట్లో అయితేనా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాళ్ళు. మంచి పని చేస్తే తిడతారా? అదేంటమ్మా? అదే కదా నాకు అర్థం కాంది. ఇదే మా ఇంట్లో అయితే ఈ పాటికి మా నాన్న. బుద్ధుందా నీకు? చిన్నపిల్లవి, నీకెందుకు? అదృష్టం బాగుండే ఆయనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే చెయ్యి విరుగుంటే అనేవారు. ఈలోగా మా అమ్మ చెట్లమ్మట పుట్లమ్మట తిరగడం అయిపోయింది. ఇంటి పట్టు నుండాలన్న ధ్యాస లేకుండా ఊరి మీద పడే ఆ తిరుగుళ్ళేంటే అనేది. ఆ వెంటనే మా బామ్మ, ఎందుకే ఇలా అల్లాడించుకు తింటున్నావు? మీ నాన్న అన్నట్టు ఆయనకేమైనా జరుగుంటే అందరూ అనే మాటలకు వాడు వీధిలో తలెత్తుకు తిరగొద్దు. చిట్టి చివరికి మా అన్నయ్య, ఏమ్మా మమ్మల్ని ప్రశాంతంగా బతకని బాబా, రోజు ఈ గొడవలేంటి అనేవారు. అమ్మో అమ్మో, ఎంత బాగా చేసిందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసినట్లేదు. అవునవును. ఏమ్మా, అందరిలాగా చేసావు. మరి సత్య అయితే ఏమనేవాడు? అయ్యో చెయ్యమ్మా, మన సత్య అయితే ఎలా అంటాడు? ఏ అమ్మా నాన్నని ఇమిటేట్ చేయొచ్చు, భర్తను చేయకూడదా? ఏమ్మా, మా కోసం ఒకసారి చెయ్యమ్మా. చెయ్యమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా.
ఏంటి మాటలతో తాతయ్య నొప్పి తగ్గించావా? తాతయ్య, అచ్చం ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఇలాగే చేస్తుంది, ఈ సినిమాలో హీరో కూడా ఇలాగే చేస్తాడు. చూసావా, మా ఆవిడ కూడా అలాగే అచ్చం సినిమాటిక్గా. రే సత్య, చూసావా? రేయ్, నువ్వే సినిమాటిక్ గా అనుకుంటే కనిపించదు గాని మీ ఆవిడ కూడా నీకన్నా మంచి ఆర్టిస్టేరా. నాకు ఒకటి అర్థమైంది, సావిత్రి వల్ల సంతోషంగా ఉన్నాడు, ఉంటాడు. ఆహా. అవును, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మొత్తానికి ఇద్దరే మంచి జంట. సారీ. నా జీవితంలోకి వస్తూ సంతోషాన్ని తెస్తావనుకున్నాను. నీ సంతోషం కోసం వెళ్ళిపోతావని, నా సంతోషాన్ని కూడా తీసుకెళ్ళిపోతావని అస్సలు ఊహించలేదు సావిత్రి. రే బుడ్డి, ఏంట్రా ఈ హడావిడి? దేనికి బెలూన్స్ అన్ని? ఏం తెలియనట్టు నన్ను అడుగుతారే? ఏం తెలియాలరా? ఈ రోజు మీ ఇంట్లో పెళ్లి కదా. మా ఇంట్లో పెళ్ళా? బామ్మా, బామ్మా. అబ్బబ్బబ్బా, పెళ్ళంటే ఎంత హడావిడి ఉండాలి! ఈ పాటికి పెళ్లి బట్టలతో రెడీ అయ్యి ముందు గుడికెళ్ళి రావాలి కదా. ఇప్పటి వరకు రెడీ అవ్వకపోతే ఎలా? ఓ, మీరు వచ్చేసారా? చూడండి, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంతవరకు రెడీ అవ్వలేదు. అవతల ఎన్ని పనులున్నాయి. ఏంటి తాతయ్య, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అవడానికి ఇంత ఆలస్యమా? నాకు హ్యాండ్సమ్ గా కనిపించాలని తెగ రెడీ అయిపోయినట్లున్నారు. అవునవును, ఈ 60 ఏళ్ల అమ్మాయికి అందంగా కనిపిద్దామని రెడీ అయ్యాను. అవును పాపం, తమరు 16 ఏళ్ల బాలాకుమారులు. ఎస్, ఐ యామ్ స్టిల్ స్వీట్ 16. ప్రభుదేవనైనా నాతో డాన్స్ చేయమను. చాలండి సంబడం. అద్దంలో చూసుకుని నా అంతటి వాళ్ళు లేరని అందరూ అనుకుంటారు. బామ్మ, పెళ్లి రోజు పెళ్లి కూతురు సిగ్గుపడాలి, గొడవ పడకూడదు. ఓ, ఈరోజు మీ పెళ్లి రోజు కదూ? ఇప్పుడు గుర్తొచ్చిందిరా నీకు? పెళ్ళవగానే నువ్వు బాగా మారిపోయావురా. కనీసం మా పెళ్లి రోజు కూడా గుర్తు లేకుండా పోయింది. డార్లింగ్,
సావిత్రి ఏం చెప్పింది? నో కోపం, ఓన్లీ సిగ్గు. తాతయ్య ఐఎమ్ వెరీ వెరీ సారీ. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఫార్మాలిటీస్ పూర్తయితే మీరు త్వరగా గుడికెళ్ళాలి. అవును. ఫార్మాలిటీసా? ఆ, మరి భర్త దగ్గర భార్య ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అవును కదా. రా 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 రా, నేను ఆశీర్వదిస్తాను. త్వరగా కానీ. హలో, కాళ్ళకు చేతులు తగలాలి. అబ్బా, అయ్యో బామ్మ. అయ్యయ్యో, ఏమైంది? ఏం కాలేదు రండి. నిజంగా ఏమీ కాలేదుగా? ఓ సారీ డియర్. పెళ్లి రోజున సారీ ఏంటండి? మై స్వీట్ డార్లింగ్. మై స్వీట్ డార్లింగ్. ఐ లవ్ యు డార్లింగ్. తాతయ్య తాతయ్య, ఇక్కడ మేము ఉన్నాం. మీరు త్వరగా గుడికెళ్ళొస్తే గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేద్దాం. ఓకే, బాయ్. ఎట్టాగా ఉన్నది ఓ నమ్మి. ఏటేటో అవుతాది సిన్నబ్బి. బాయ్. బాయ్. ఎవరండి ఫోన్? రేపు మనం కోర్టుకు వెళ్ళాలి.